దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజున కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. మహాసరస్వతీదేవి శుంభ నిశుంభలు అనే రాక్షసులను వధించింది. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిని, అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని. వాల్మీకి మహర్షి, కాళిదాసు మొదలైన లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు సరస్వతీదేవి అమ్మవారు వాగ్వైభవాన్ని వరముగా అందజేసింది. బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించి అమ్మవారిని పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని, వివేచనా శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీదేవి అమ్మవారు. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతీదేవి అమ్మవారు నెమలి వాహనం మీద ధవల వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను ధరించి, అభయముద్రతో, వీణను 2 చేతులతో ధరించి, చందన చర్చిత దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అంటే, ఓ సరస్వతీదేవి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి, నీకు నమస్కరిస్తూ విద్యను ప్రారంభిస్తున్నాను. నాకు విద్య సిద్ధించున్నట్లు చేయు తల్లి అని భావము. త్రిమూర్తులలో ఒకరైన మరియు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి అమ్మవారు. జ్ఞానమునకు ప్రతీక సరస్వతీదేవి. రోజు మనము చదువు మొదలుపెట్టే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి. సరస్వతీదేవి సర్వ విద్యలకు నిలయము. ఈ రోజున ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణము, పద్మపురాణంలో సరస్వతీదేవి గురించి పలు గాథలు ఉన్నాయి. సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెప్తారు. పరాశక్తి 5 రూపాల్లో సరస్వతీదేవి అమ్మవారు ఒకరు. సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం సిద్ధిస్తాయి. సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి. బ్రహ్మదేవుడు సకల సృష్టికర్త కాబట్టి సరస్వతీదేవి అమ్మవారిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ ఉంది. సృష్టి కార్యాన్ని నిర్వహించటానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతోంది. సరస్వతీదేవిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. మరో కథనంలో శ్రీకృష్ణుడు ఒక కల్పంలో సరస్వతిని తన శరీరంలోంచి సృష్టిస్తాడు. అప్పటికి దేవతలు కూడా మాట్లాడలేరు. అమ్మని మౌనంగా ప్రార్థన చేయగా అమ్మవారు వారి అందరికీ వాక్కును ఇస్తుంది అని దేవి భాగవతంలో ఉంటుంది. అప్పుడే సరస్వతి కవచం రచిస్తాడు. సరస్వతి పూజ ఎలా చేయాలో చెప్పి కృష్ణుడే స్వయంగా మొదటిగా పూజ చేస్తాడు. జ్ఞాన ప్రదాతగా సరస్వతీదేవి అమ్మవారు గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాము. పూర్వం ఓసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ తరువాత
అతను బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. ఇలా అతను సరస్వతీదేవి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తరువాత అతను వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతీదేవిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. ఒకసారి పొరపాటున గురువు ఆగ్రహానికి గురై తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడు ఆయన శోకార్తుడై పుణ్యవ్రతమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవటాన్ని గమనించిన సూర్య భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్లు భక్తితో సరస్వతీదేవి స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమని కోరాడు. సత్యస్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి అయిన సరస్వతీదేవిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, మంచి కవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తినాశిని విరించి హరీష వంద్యే కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాలలో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తుంది. వాక్ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో 3వ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి చెందేలా చేసింది ఈ వాణి పుస్తకధారిణి సరస్వతీదేవి అమ్మవారు. సరస్వతీదేవి అమ్మవారి గురించి మరొక చిన్న కథ తెలుసుకుందాము. శుంభ, నిశుంభ అనే రాక్షసులు శక్తివంతంగా మారటంతో వారు అందరిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో దేవి వారిని చంపటానికి సింహం పైకి వచ్చింది. తమ వైపు వస్తున్న దేవిని చూసి మురిసిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవిని పెళ్లి చేసుకోమని అడిగాడు. యుద్ధంలో తనను ఓడించగలిగిన వారిని పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టింది దేవి. శక్తివంతమైన రాక్షసులకు ఇది చాలా చిన్న విషయంగా అనిపించింది. వారు ఆమెతో పోరాడటానికి వారి సహాయకులైన ధూమ్రలోచన, చండ మరియు ముండాలను పంపారు. ఆమెతో ముగ్గురు పోరాడారు, కానీ చనిపోయారు. చివరగా శుంభ మరియు నిశుంభలు కూడా పోరాడారు, కానీ వారు కూడా ఆ దేవి చేత చంపబడ్డారు. ఇలా ఆ రాక్షసులందరిపైన దివ్యమాత విజయం సాధించింది. ఈ రోజున అంటే దసరా శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారంలో
దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి తెల్లని చీర లేదా గోధుమ వర్ణం చీరను ధరింపజేస్తారు. ఈ రోజున అమ్మవారికి మారేడు దళాలు, మల్లె పువ్వులు లాంటివి సమర్పించి పూజ చేయటం చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దధ్యోజనం, అటుకులు, బెల్లం, చక్కెర పొంగలి, తెల్లని పాయసము లాంటివి సమర్పించాలి. ఈ రోజున ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున విద్యార్థులకు పుస్తక దానం చేయటం చాలా మంచిది. యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన,